ఉపయోగం ఉండదు. మీరు ఇక్కడ అరుచున్నా ఇక్కడ అరుస్తున్నారు బయట. రఫీ గారు ఒక నిమిషం అంటే నారాయణమూర్తి గారు ఒక విషయం అండి. ఇప్పుడు అంటే మీరు వ్యవస్థలను కూడా, న్యాయ వ్యవస్థలను కూడా మీరు అనుమానిస్తున్నారా? అనుమానించడం అంటే న్యాయ వ్యవస్థ సంపూర్ణమైన గౌరవం ఉంది, నమ్మకం ఉందా లేదా? జడ్జి గారు అడిగిన నమ్మకం ఉందని చెప్పేది. జడ్జి గారు అడిగిన ప్రశ్నలు సమాధానాలు లేవంటున్నాను నేను అక్కడ. జడ్జి గారు అడిగిన దానికి ప్రశ్నలు సమాధానాలు లేవు, అక్కడ సాక్ష్యాలు లేవు, డాక్యుమెంట్స్ అడిగితే వీళ్ళు ఏ డాక్యుమెంట్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకుడిగా వాళ్ళ పార్టీని వారు సమర్థించుకోవటం, మాట్లాడుకోవటం అది వారి హక్కు. ఒక్క నిమిషం ఆగండి నారాయణమూర్తి గారు. కాదు, అది ఏదైతే డిక్టేషన్ ఉందో దాని గ్రౌండ్స్ రీజన్ కట్ అండ్ పేస్ట్ చేశారు వాళ్ళు. అంటే ఏంటి దాని అర్థం? వీళ్ళు అసలు డిక్టేషన్ సరిగా చేయలే, అసలు కేసే లేదు అక్కడ, అసలు తప్పే జరగలేదు, కక్షపూర్తిగా జరిగింది దాని కారణం ఇది ఒకటి కాదు. ఎందుకంటే కట్ అండ్ పేస్ట్ చేశారు రెండు కూడా, ఏది గ్రౌండ్స్ రీజన్ రెండు కట్ అండ్ పేస్ట్ చేశారు. జడ్జి గారు అడిగితే వీళ్ళు కాదు రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. రఫీ గారు కొంచెం తేడా ఉండడం ఏంటి? కక్ష సాధింపుతోటే చేస్తా ఉన్నారు. అంటే నారాయణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదు మీరు అనేది అయితే కేసు పెట్టాలి, అలా చేయాలి. కోర్టులో ఏదైతే పేపర్లో టీవీలో ఉన్నాయో టీవీలో వీళ్ళు పబ్లిసిటీ చేసుకోవాలి. డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఏ కేసులు నిలబడది. ఎందుకంటే గవర్నమెంట్ కి ఎక్కువ ఆదాయం వచ్చింది. ఎంతమంది ఉన్న ఆదాయం కంటే కూడా 14 ఉన్న ఆదాయం కంటే కూడా కన్జంప్షన్ తగ్గినప్పటికీ కూడా ఆదాయం ఎక్కువ వచ్చింది. అది ప్రజలకు వెళ్ళింది. స్కీమ్ ద్వారా 2 లక్షల సుమారుగా 2,75,000 కోట్ల రూపాయలు ఈబీటీ ద్వారా ఈ ట్యాక్స్లు అన్ని ఉన్నాయి, ఏవైతే ఉన్నాయి ప్రజలకు మంచిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళు 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఎక్కడికి వెళ్ళేది ఇట్లా ఒకే ఒక వాగ్దానం చేశారు, ఒకే ఒక పెన్షన్ మాత్రమే ఇస్తా ఉన్నారు. అది కూడా అరకొరగా 10 మంది ఉంటే 7 కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది. పూర్తిగా రఫీ గారు మాట్లాడివ్వండి. రఫీ గారు గవర్నమెంట్ మీద రఫీ గారు దయచేసి వారిని మాట్లాడిన వాళ్ళు మీరు ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి వాళ్ళని డైవర్ట్ చేయాలి. ఓకే నారాయణమూర్తి గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. చివరిలో మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. దయచేసి మీరు అలానే ఉండండి. భయపడతారనుకుంటున్నారు. ప్రజలు నడి రోడ్డు మీదకి వస్తారు, వచ్చిన తర్వాత మీ కారణాలు పడుకుని అడుగుతారు. కాదు ప్రజలు ఎప్పుడు వస్తారు నడి రోడ్డు మీదకి? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే వస్తారా లేకపోతే ఎప్పుడు వస్తారు? నారాయణమూర్తి గారు ప్రజలు నడి రోడ్డు మీదకి వస్తారు, కాలర్ పట్టుకుంటారు అన్నారు. ఎవరు కాలర్ పట్టుకుంటారు? ఎప్పుడు వస్తారు అన్నాడు లోకేష్ గారు. ఏమన్నారు? కాలర్ పట్టుకోమన్నాడు. కాలర్ రెడీ చేసుకోండి. ప్రజలంతా బయటకు వస్తా ఉన్నారు. ఇప్పుడు విద్యార్థులు కానివ్వండి, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి బయటకు వస్తా ఉన్నారు. కాలర్ తయారు చేసుకోమనండి మొత్తం. మళ్ళీ వస్తాను నారాయణమూర్తి గారు. అందరినీ కూడా కాలం తయారు చేసి పెట్టుకోమనండి కొత్తగా. ఈ టైలరింగ్ మొన్న స్కామ్ జరిగింది కదా, టైలరింగ్ దీని మీద 3,500 కోట్ల రూపాయలు స్కామ్ అయితే చేశారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వమనండి. ట్రైనింగ్ ఇచ్చి చొక్కాలు కుట్టించుకోమనండి. కాలర్ ఉన్న చొక్కాలు కుట్టించుకోమనండి. పట్టుకోవడానికి బాగుంటది. కాలర్లు ఏంటంటే పట్టుకోవడం కష్టం అవుతుంది. మళ్ళీ నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను. నరేష్ గారు చొక్కాలు వేసుకుని వెళ్ళమనండి. నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నరేష్ గారు ఏంటి పరిస్థితి? కక్ష సాధింపు అంటారా మీరు? కక్ష సాధింపు అయితే ఒక పక్క ఈడీ, ఒక పక్క సిట్టు. అంటే ఈడీ సిట్టు ఈ కక్ష సాధింపు 2G స్కామ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో నెక్స్ట్ 25 నుంచి 29 వరకు ఈ స్కామ్ ని డ్రాగ్ చేస్తానే ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉంటారు అనేది జరిగింది.